సి లాంగ్వేజ్లో టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ అయితే చూడబోతున్నాం అనమాట. మోస్ట్లీ ఎగ్జామ్స్లో అయితే ఈ టైప్ కన్వర్షన్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే వినడానికి ట్రై చేయండి. మీరు చూసుకుంటే కనుక టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? ఇక్కడ నేను అయితే డెఫినేషన్ అయితే రాశాను. టైప్ కన్వర్షన్ మీన్స్ చేంజింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. అంటే ఏంటంటే టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్ కింద కన్వర్ట్ చేయడాన్ని టైప్ కన్వర్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఇంటీజర్ డేటా ఉంది, దాన్ని ఫ్లోట్ కింద మార్చారు. ఫ్లోట్ డేటా టైప్ కింద మార్చితే కనుక అది కూడా వన్ ఆఫ్ ద టైప్ కన్వర్షనే. ఇక్కడ చూడండి, ఫ్లోట్ డేటా ఉంది, దాన్ని ఇంటీజర్ కింద మార్చిన టైప్ కన్వర్షన్. అంటే ఏదైనా ఒక డేటా టైప్ని వాల్యూని ఇంకో డేటా టైప్ వాల్యూ కింద మార్చడాన్ని టైప్ కన్వర్షన్ అంటాం. ఏంటి, ఎక్కడ యూజ్ అవుద్ది టైప్ కన్వర్షన్ అనేది? ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కనుక మీ దగ్గర ఒక 5 చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఓకే, 5 చాక్లెట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇద్దరు ఫ్రెండ్స్కి సమానంగా షేర్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అప్పుడు మీరు చేసే పని ఏంటి? మ్యాథమెటికల్గా మనం ఎలా చేస్తాం? 5 డివైడెడ్ బై 2 అని వేసిన తర్వాత విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అంతే కదా. ఈచ్ పర్సన్కి 2.5 చాక్లెట్లు అయితే వెళ్తాయి, అంతే కదా. బట్ మనకి సి లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఒక ఇంటీజర్ 5ని ఒక ఇంటీజర్ 2తో డివిజన్ చేస్తే కనుక మనకు వచ్చే అవుట్పుట్ కూడా ఇంటీజర్లో ఉంటుంది. ఓకేనా? ఇంటీజర్లో ఉంది అంటే అర్థం ఏంటి? పాయింట్ తర్వాత వాల్యూస్ ఉండవని చెప్పి అర్థం కదా. సో మీకు వచ్చే అవుట్పుట్ అనేది 2 వస్తుంది. అర్థమవుతుందా? మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? 2 వస్తుంది. దాని యొక్క డేటా టైప్ ఏంటి? ఇంటూ. ఎందుకు ఇంటీజర్ వచ్చింది? రెండు ఇంటీజర్లు డివిజన్ చేసుకుంటున్నాయి కాబట్టి అవుట్పుట్ కూడా ఇంటీజర్లోనే వస్తుంది. ఇంటీజర్లో వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్స్ అయితే ఉండవు. సో మనకి రావాల్సిన ఆన్సర్ అయితే 2.5, కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 2. తప్పు కదా. నిజంగా అలానే జరుగుతుందా లేదా అయితే చూద్దాం గైస్. తప్పు వస్తుందా లేదా డివిజన్ చేస్తా అనేది అయితే చూద్దాం. కానీ చూసిన తర్వాత ఎలా ఫిక్స్ చేయాలి దాన్ని, అవుట్పుట్ని ఫ్లోట్ వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్లోట్ అంటే 2.5 కింద వచ్చేలా ఎలా చేయాలి అనేది కూడా అయితే మనం చూడబోతున్నాం అనమాట. మనం చూసుకుంటే కనుక ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకేనా? మనం చెక్ చేద్దాం ఫస్ట్. ఇంట్ సిహెచ్ అంటే చాక్లెట్స్ అనుకోండి. చాక్లెట్స్ అయితే 5 ఉన్నాయి. అండ్ ఇంట్ ఎఫ్ఆర్ అంటే ఫ్రెండ్స్ అనుకోండి. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? మనకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. మనం ప్రింట్ చేద్దాం అవుట్పుట్ అనేది. ప్రింట్ఎఫ్ అవుట్పుట్ %d, సిహెచ్ డివైడెడ్ బై ఎఫ్ఆర్. చూడండి ఒకసారి అవుట్పుట్ అయితే చూద్దాం. సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అవుట్పుట్ అయితే 2 వచ్చింది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, రెండు ఇంటీజర్లు డివిజన్ చేసుకుంటే కనుక అవుట్పుట్ కూడా ఇంటీజరే వస్తుందని చెప్పి. మనకి రావాల్సిన అవుట్పుట్ 2.5 కానీ వచ్చింది 2. ఓకే సార్, మీరు ఇక్కడ %d పెట్టడం వల్ల అలా వచ్చింది అని చెప్పి అంటారేమో. ఫర్ ఎగ్జాంపుల్ %f పెట్టి కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే ఫ్లోటింగ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే %f పెట్టుకోవాలి కదా. అగైన్ ఐఎమ్ సేవింగ్ అండ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. సో మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనకి చూసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది? జీరోస్ వచ్చినాయి. అర్థమవుతుందా? అంటే మనకి ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనేది ఇంటీజర్ వాల్యూ వస్తుంది, ఫ్లోట్ వాల్యూ అయితే రావట్లేదు. అర్థమైందిగా? అక్కడ క్లారిటీ వచ్చింది కదా. సో మనం డివిజన్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేయాలంటే మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం కన్వర్షన్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా? మీరు చూసుకుంటే కనుక మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టైప్ కన్వర్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఓకేనా గైస్? ఫస్ట్ మనం చూద్దాం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటి. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా కంపైలర్ అనేది చేసేసుకుంటుంది అనమాట. వెన్ యూ అసైన్ వన్ వాల్యూ ఆఫ్ వన్ టైప్ టు అనదర్ టైప్. అంటే మీకు ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే కనుక ఇక్కడ రండి చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఇంటీజర్ ఎక్స్ తీసుకుందాం. ఓకేనా? ఒక ఇంటీజర్ ఎక్స్ తీసుకుంటే దానికి మీరు 9.99 అనేది ఏంటి? ఫ్లోట్ వాల్యూ కదా. సో ఈ ఎక్స్లో ఏం స్టోర్ చేసుకోగలదు? డెసిమల్ పాయింట్స్ ముందున్న వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలదు, అవునా? సో మీరు ఫ్లోట్ వాల్యూ ఇచ్చినా సరే కంపైలర్ దాన్ని ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 కింద మార్చేసుకుంటుంది అనమాట. అర్థమైందా మేము చెప్పింది? మీరు ఫ్లోట్ వాల్యూనే ఇచ్చారు, అసైన్ చేశారు ఇంటీజర్కి, కానీ కంపైలర్ ఇంప్లిసిట్గా దాన్ని 9 కింద కన్వర్ట్ చేసుకుంటుంది. పాయింట్ తర్వాత ఉన్న వాల్యూలు అనేవి ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏం జరిగింది? ఫ్లోట్ వాల్యూ అనేది
ఇంట్ వాల్యూ కింద ఆటోమేటిక్గా కన్వర్షన్ అనేది జరిగిపోయింది. అర్థమైందా గైస్? అండ్ ఆల్సో మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఇప్పుడు నాకు ఫ్లోట్ వై అని చెప్పి ఒక వాల్యూ ఉంది. ఓకే, దానికి నేను వచ్చేసి ఒక 10 అనే వాల్యూని పెట్టాను అనమాట. ఇన్సర్ట్ అంటే అసైన్ చేయాలని ట్రై చేశాను. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి వై అనేది ఫ్లోట్ వేరియబుల్, మనం అసైన్ చేస్తున్న వాల్యూ ఏంటి? ఇంటీజర్ వాల్యూ, అవునా? సో మనం అసైన్ చేస్తున్నది ఇంటీజర్ వాల్యూ 10. బట్ కంపైలర్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా ఇంప్లిసిట్గా ఏం చేస్తుందంటే ఫ్లోట్ వై ఈజ్ ఈక్వల్ టు 10.00000. ఇలా అయితే ఫ్లోట్ వాల్యూ కింద మార్చేస్తుంది అనమాట 10ని. యాక్చువల్గా మీరు అసైన్ చేసింది 10, కానీ ఇది వచ్చేసి వైలో 10.0000 అని చెప్పి డెసిమల్ వాల్యూస్ అనేవి యాడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఏం జరిగింది? యాక్చువల్గా మీరు అసైన్ చేసింది ఇంటీజర్ వాల్యూ, కానీ అక్కడ స్టోర్ అయిందేంటి? వెళ్ళిందేంటి? ఫ్లోట్ వాల్యూ కింద వెళ్ళింది. ఎవరు కన్వర్ట్ చేశారు? మీరు ఇచ్చింది ఫ్లోట్ వాల్యూ అయితే వెళ్ళాల్సింది ఇంటీజర్ వాల్యూ ఎందుకు వెళ్తుంది? అండ్ ఆల్సో మీరు ఇచ్చింది ఇంటీజర్ వాల్యూ అయితే ఫ్లోట్ వాల్యూ ఎందుకు వెళ్తుంది? ఎవరు కన్వర్ట్ చేశారు ఇలాగంటే కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీ దగ్గర ఉన్న వేరియబుల్ని బేస్ చేసుకుని కంపైలర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. చూద్దామా నిజంగా ఎలా జరుగుతుందో లేదా అనేది, రైట్? మనం ఇప్పుడు చూసుకుంటే కనుక మొత్తం ఓల్డ్ కోడ్ అంతా రిమూవ్ చేసేద్దాం. ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక నేను చెప్పినట్టే 9.99 ఇద్దాం. ఓకే, అండ్ ఆల్సో ఇంటీజర్ వై ఈజ్ ఈక్వల్ టు 10 ఇద్దాం, రైట్? ఒకసారి ప్రింట్ చేద్దామా ఈ రెండిట్ల వాల్యూస్. ప్రింట్ఎఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్, ఇది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి మనం %d అనేది యూజ్ చేసుకుంటాం, రైట్? కామా ఎక్స్. అండ్ ఆల్సో ప్రింట్ఎఫ్, 1 సెకండ్ గైస్, నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి కదా. y వాల్యూ ఈజ్, ఇది వెయిట్, ఇది ఫ్లోట్ ఇవ్వాలనుకున్నాం కదా. ఫ్లోట్ వైకి మనం 10 అసైన్ చేస్తున్నాము. సో y వాల్యూ ఈజ్ %f కామా y. ఓకేనా? ఇప్పుడు రెండిట్ల యొక్క వాల్యూస్ చూద్దాం రండి. గైస్, నేను ఒకసారి ప్రోగ్రామ్ సేవ్ చేసి రన్ అయితే చేస్తాను, చూడండి. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఎక్స్ వాల్యూ ఈజ్ ఏం చెప్తున్నాడు? 9 అని చెప్తున్నాడు. కనిపిస్తుందా? ఎక్స్ వాల్యూ ఈజ్ 9. మనమే అసైన్ చేసిన వాల్యూ ఎంత? 9.9. మరి ఇక్కడ 9 ఎందుకు వచ్చింది? అర్థమైందా? ఇందాక నేను చెప్పినట్టే. అండ్ ఆల్సో వైకి మనం అసైన్ చేసిన వాల్యూ 10, కానీ ఇక్కడ చూడండి 10.00000. అంటే డేటా టైప్ అనేది వన్ టైప్ ఆఫ్ నుంచి అనదర్ టైప్కి కన్వర్షన్ అనేది జరిగింది. ఎవరు చేశారు? కంపైలర్ చేసింది. ఎలా చేసింది? ఆటోమేటిక్గా చేసేసింది. దాన్నే మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం మనం. ఓకేనా గైస్? అర్థమైందా? రైట్. నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ గురించి అయితే మాట్లాడతాం అనమాట. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే మన ఓన్గా మనం కన్వర్ట్ చేస్తాం టైప్ని. ఇందాక మీరు చూసుకున్న ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో, ఇక్కడ ఈ చాక్లెట్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే మనకి 2 ఇంటీజర్లు డివిజన్ చేసుకున్న తర్వాత వచ్చే అవుట్పుట్ అనేది ఫ్లోట్లో రావాలి, ఫ్లోట్ వాల్యూ రావాలి అని చెప్పి మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ అనేది కన్వర్ట్ చేస్తామన్నమాట. అది ఎలా అనేది అయితే చూద్దాం రండి. సో చూడండి గైస్, ఓల్డ్ ప్రోగ్రామ్ అంతా తీసేద్దాం. ఇంట్ చాక్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు 5, రైట్? ఇంట్ ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ ఆల్సో రిజల్ట్ని మనం ఏం చేయాలంటే ఫ్లోట్ వేరియబుల్లో స్టోర్ చేద్దాం. రిజల్ట్ లేదంటే ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ఎఫ్ ద అవుట్పుట్ ఈజ్ %f. ఇక్కడ మీరు ఏం చేస్తారు? CH డివైడెడ్ బై ఫ్రెండ్స్ చేస్తాం, అవునా? కరెక్టే కదా ఇది? నో, మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలి. ఇదిగోండి, కనిపించిందా? మీరు డివిజన్ చేసే ముందే ఫ్లోట్ అని చెప్పి మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డివిజన్ ఏదైతే ఉంటుందో అది ఫ్లోట్ డివిజన్ అయితే జరుగుతుంది. ఓకేనా? రైట్. అవుట్పుట్ కూడా ఫ్లోట్లో వస్తుంది మనకి. 1 సెకండ్ గైస్, ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు. చూడండి 2.5 వచ్చిందా? 2.5 వచ్చింది. ఇన్ కేస్ మీరు ఈ ఫ్లోట్ వాల్యూ కనుక ఇక్కడ కన్వర్షన్ కనుక చేయకపోతే కనుక ఏం జరుగుతుందో చూడండి. చూసారా?
రాలేదు, అవుట్పుట్ అనేది 0 వచ్చింది, రైట్. సో మీరు ఏం చేయాలంటే ఎక్స్ప్లిసిట్గా టైప్ కన్వర్షన్ చేయాలనుకుంటున్నప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకుందాం. సో మీరు CH డివైడెడ్ బై ఫ్రెండ్స్ చేస్తే ఇంటీజర్ వస్తుంది, అవునా? ఇంటీజర్ వాల్యూ వస్తుంది, అంటే 2 వస్తుంది. మనకు 2 కాదు 2.5 కావాలి. అంటే ఈ డివిజన్ అనేది ఫ్లోట్ డివిజన్ జరగాలి, టైప్ కన్వర్ట్ అయ్యి ఫ్లోట్ డివిజన్ జరగాలి అంటే కనుక ముందు ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా? ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫ్లోట్ అని చెప్పి రాయండి. అంటే మీరు ఏ టైప్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్, లేదు ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్ అని రాయండి. అలా మీరు ఏ టైప్ అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ అయితే రాయండి. నేను ప్రజెంట్ అయితే మన కేసులో వచ్చేసి ఫ్లోట్ అయితే రాశాను, ఓకే. సో ఇప్పుడు డివిజన్ జరిగిన తర్వాత వచ్చే వాల్యూ అనేది 2.5 వచ్చి రిజల్ట్లో స్టోర్ అవుతుంది. చూద్దామా? ప్రింట్ఎఫ్ ద రిజల్ట్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్, ఇక్కడ రిజల్ట్ అని చెప్పి రాద్దాం. యా, నౌ ప్రింట్ చేసి చూద్దాం రండి. చూడండి గైస్, అవుట్పుట్లో ద రిజల్ట్ అనేది 2.5 వచ్చింది. అంటే మన రిజల్ట్ వేరియబుల్లో 2.5 స్టోర్ అయింది. ఇన్ కేస్ నేను దీన్ని రిమూవ్ చేశాను అనుకోండి, యా రిమూవ్ చేశాను, కంపైల్ చేసి రన్ చేస్తున్నాను చూడండి, 2.5 రాదు, 2 వస్తుంది. అర్థమైందా గైస్? మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందా మీకు? ఇప్పుడు టైప్ కన్వర్షన్ ఎందుకు యూజ్ చేస్తామనేది మీకు వచ్చేసి డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ పెట్టాను, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ యొక్క డెఫినేషన్. అండ్ థ్యాంక్ యూ అగైన్. లైక్ చేయండి గైస్ వీడియోని.